నమస్తే సంజు నాయక్ అప్డేట్స్ చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ రిటర్నింగ్ అధికారులు నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 22 నామినేషన్ల పరిశీలన, అలాగే 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల 11న ఉంది. అలాగే 14న కౌంటింగ్ జరగనుంది. 16న ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియనుంది. రిటర్నింగ్ అధికారులు షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సన్నద్ధతను అలాగే ఆర్ఓఏఆర్ఓలతో సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఈసీఐ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి సాయిరాంకు సూచించారు. సువిధ పోర్టల్ ద్వారా నామినేషన్లు స్వీకరించే సమయం నుంచి ఆన్లైన్ ద్వారా నామినేషన్ పత్రాలను డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లోని వివరాలు నమోదు చేయవచ్చు. అయితే ఆన్లైన్ ద్వారా భర్తీ చేసినప్పటికీ స్వయంగా అభ్యర్థి హాజరు కావాల్సి ఉంటుంది. సంతకం ప్రమాణం కోసం తప్పనిసరి. నామినేషన్ల స్వీకరణ గడువు సమయం ముగిసేలోగా హాజరు కావాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంజన, ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ రోజు ప్రారంభం కావడంతో కాసేపటి క్రితమే నోటిఫికేషన్ గెజెట్ వచ్చేసింది. దాంతో ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే 2 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేసినట్లు సమాచారం తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈ రోజు నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఆ తదుపరి నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. నవంబర్ 11న పోలింగ్ తేదీ ఉంది. నవంబర్ 14న ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ ఊపందుకుందనే మనం చెప్పవచ్చు. ఈ రోజుతో నిన్న మొన్నటి వరకు ఏర్పాట్లు, ఓటర్ లిస్టు కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాల్సిన ఫార్మాలిటీస్ పూర్తి చేసింది. అలాగే అక్కడ షేక్పేట్ తహసీల్దార్ ఆఫీస్ లో రిటర్నింగ్ ఆఫీసర్ అధికారి ఏదైతే నామినేషన్లు స్వీకరిస్తారో ఆయన ప్రాంగణాన్ని అంతా అక్కడ ఏం కావాలో, అభ్యర్థులకు ఎలాంటి సదుపాయాలు కావాలో, అక్కడ నిబంధనలు, ఈసీఐ నిబంధనలు ఏమున్నాయి, ఎంత దూరం వరకే మంది మార్బలంతో అభ్యర్థి వస్తాయి, ఎక్కడి నుంచి తను ఎంతమందికి అలో ఉంటుంది నామినేషన్ల దాఖలు చేసే రిటర్నింగ్ ఆఫీసర్ వరకు వచ్చేంత వరకు ఇవన్నీ కూడా నిబంధనల ప్రకారం అక్కడ సిద్ధం చేసి పెట్టారు. దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కావచ్చు, లేదంటే సైనేజెస్, డైరెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇప్పటికే ఇవన్నీ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్. మొత్తం మీద ఇవన్నీ నిన్న మొన్నటి వరకు పూర్తయిన పరిస్థితి. ఈ రోజు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. అయితే ఇప్పటికే 2 అభ్యర్థులు ప్రకటించబడ్డారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు. బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ప్రకటించింది. అలాగే కాంగ్రెస్ నవీన్ యాదవ్ అనే అభ్యర్థిని, బీసీ అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీలకు చెందిన 2 అభ్యర్థులు ఖరారయ్యారు.
ఎప్పుడెప్పుడు అని మాత్రం బీజేపీ అభ్యర్థిపై సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిద్దరు రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రకటించబడిన అభ్యర్థులు ఎప్పుడు నామినేషన్ వేస్తారనేది ఇంకా తేదీలు ఖరారు కాలేదు. 21లోగా ఎప్పుడైనా నామినేషన్ వేయొచ్చు కాబట్టి ఏదో ఒక మంచి రోజు చూసుకొని ఒకరొకరు నామినేషన్ వేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ రోజు లేదా రేపు బీజేపీ అభ్యర్థి పేరు కూడా ఖరారయ్యే అవకాశం కనబడతా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్ని పార్టీలకు జూబ్లీహిల్స్ అనేది ఒక ప్రతిష్టగా మారిన పరిస్థితి. అధికార పక్షము తన పట్టు నిలుపుకోవాలని చూస్తుంటే ప్రతిపక్షం తన సిట్టింగ్ సీట్ ను కాపాడుకోవాలని చూస్తున్న పరిస్థితి. ఈ రెండు పార్టీల బలహీనతలను చూసి పాగా వేయాలని ఇక్కడ బీజేపీ ప్రయత్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఎన్నికల ఏదైతే ఈ ఎన్నికలు ఇప్పటి వరకు 2 ఏళ్ల పాలనకు కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు రాష్ట్రంలో మరి ఒక రెఫరెండం అవుతుందా, లేదంటే బీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోలేదు అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందా, లేదా వీటన్నిటి కాకుండా రాష్ట్రంలో రానున్న తామే అని చెప్పుకుంటున్న బీజేపీకి ఆ సంకేతాన్ని ఇస్తుందా? ఏదైతే ఎలాంటి వైపు ఈ ప్రచారం అయితే ఇక 21 వరకు నామినేషన్లు వేసి ఆ తర్వాత నవంబర్ 11 వరకు ప్రచారం సాగించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రధాన పార్టీలన్నీ శక్తి వంచన లేకుండా అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకొని వారి అభ్యర్థుల గెలుపుకైతే వ్యూహాలు అయితే రచిస్తున్న పరిస్థితి. సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.